మావయ్య, మీ ఇద్దరికి ఏటి సంబంధం అడిగితే నన్నిక్కడ తోసేసి మీరు పారిపోతారా? మావయ్య చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? నాకు పెళ్ళయింది, భర్తున్నాడు. ఇతనికి పెళ్ళయింది, భార్యుంది. మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. నీకు పెళ్ళైతే నువ్వు నీ ముగ్గురితో తిరగాలి, ఆడికి పెళ్ళైతే వాడు వాడి పెళ్ళంతో తిరగాలి. మీరిద్దరు ఎందుకు కలిసి తిరుగుతున్నారు? అసలేం చేస్తున్నారు మీరు? మావయ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. మీకు నేను చాలా విషయాలు చెప్పాలి. నా పేరు మధు. ఈయన పొలిటీషియన్. మన ముగ్గురం కలిసి ఒక గొప్ప పని చేశాం. గొప్ప పనా? ఏం చేశాం? మన దగ్గర చాలా బంగారం ఉంది. బంగారమా? మరి మరి బంగారం ఎక్కడుంది? ఎక్కడుంది బంగారం? నేను గతం మర్చిపోయినని మీరు కొట్టేశారా? నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది. నువ్వే కొట్టేసుంటావు. తను కాదయ్యా. అయితే నువ్వు కొట్టేసుంటావు. బంగారం ఎక్కడ? మీకు కావాల్సింది బంగారమే కదా? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఎక్కడ? ఎక్కడ పెట్టారు? ఎక్కడ దాచారు? డాక్టర్ రత్నం, MBBS FRCS. అమ్మో, కుర్చీలో దడదడ. ఏరా, ఈసారి కొట్టి చంపేద్దామని ప్లాన్ చేశారా మీరు? కంగారు పడకు, ఈసారి కొట్టను. నేను నమ్మను. కొట్టనని చెప్తున్నాను కదా. నేను నమ్మనని చెప్పానుగా. కొట్టకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తావు రత్నం? ముందు వీడి నోటికి తాళం వేయ్యా. ప్లాస్టర్ లేదే. నీ ఖర్చు ఉంది కదా, అది పెట్టరా మగడా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు రత్నం, కొట్టకపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తావు? ఇప్పుడు ఆపరేషన్ రత్నం స్టార్ట్ అవుతుంది. నన్ను ఎవ్వరూ ఏ ప్రశ్నలు అడగకూడదు. మధ్యలో ఏ డాక్టరు రాకూడదు. ఇక్కడ ఏం మాట్లాడినా నేనే మాట్లాడాలి. ఏం చేసినా కూడా నేనే చేయాలి. ఇప్పుడు వీడికి చేసే ట్రీట్మెంట్ పేరేంటో తెలుసా? మెదడులో మెర్మెర్. అంటే మెదడులో నరాలన్నీ మళ్ళీ ప్రాణం పోసుకునేలాగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నా. అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు రత్నం? ఇవన్నీ సినిమాలు చూసి నేర్చుకున్నారా? నువ్వు నోర్మై మగడా. నా బ్యాగ్ లో ఒక సెటప్ ఉంది, వెళ్ళి పట్రాపో. మెదడులో మెర్మెర్ స్టార్ట్ చేస్తా. అలాగే రత్నం. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏ జన్మలో ఏ పుణ్యమో కొడుకై నీకే పుట్టానమ్మా. నీ తోడుగా నీ నీడగా కడదాకా నీతోనే ఉంటానమ్మా. ఎదుటలేని నిమిషము కుదుట పడదు ప్రాణము. వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. ఏం జరిగి ఉంటుందో ఏమో. ఎన్ని రోజుల తర్వాత నేను ఇంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఇప్పుడు మనసు తేలిక పడింది అత్తయ్య. చాలా సింధు. యష్ నన్ను ఊరంతా తిప్పాడు. ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో యష్ కూడా నాకిన్ని కబుర్లు ఎప్పుడూ చెప్పలేదు. పైకి పెద్దరికం ముసుగు వేసుకుని గంభీరంగా తిరుగుతావే గాని నీలో ఉన్న చిన్నపిల్ల ఇంకా పోలేదే.
అది అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూనే ఉంటుంది. చంద్ర కూడా సరిగ్గా ఇలాగే అనేవారు అత్తయ్య. నీకు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాత్రం పెరగదు అని ఎగతాళి చేసేవారు. ఈవిడొచ్చిందంటేనే ఏదో పిడుగులాంటి వార్త వస్తుంది. పైగా చేతిలో పేపర్ కూడా ఉంది. ఇప్పుడేం బాంబు పేలుస్తుందో ఏంటో. దమయంతి, ఇదిగో ఈ పేపర్ చూడు. ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయింది చంద్ర అని చెప్తే మీరు విన్నారా? ఆ రోజు ప్రయాణించిన వాళ్ళందరి వివరాలు ఇంటి పేర్లతో సహా క్లియర్గా వేశారు. ఆ రోజు ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళలో నీ భర్త పేరు కూడా ఉంది. కావాలంటే కళ్ళారా చూడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలండి మా మావయ్య గారికి ఏమీ కాలేదు, ఆయన క్షేమంగా ఉన్నారని? ఆయన ఏదో ఒక ప్రూఫ్ పట్టుకొచ్చి మా అత్తయ్యని ఎందుకు బాధ పెట్టాలని చూస్తున్నారు? దీనివల్ల మీకొచ్చే లాభం ఏంటి? ఇంతకు ముందే నీకు ఒకసారి చెప్పాను కదమ్మా, తన ఆరోగ్యం బాలేదు, ఇలాంటి వార్తలు విని తట్టుకునే శక్తి తనకి లేదు అని. నువ్విలాంటివి చెప్పడానికైతే ఈ దరిదాపులో కూడా రావద్దని నేను ఎంతగా వేడుకున్నాను. అయినా నీకు కాస్తైనా ఆలోచన ఉండక్కర్లేదా? నేనేం చేశాను? నేను చూసిందే చెప్పాను, అంతే కదా. అయితే మేం చూస్తోంది అబద్ధమా? మా మావయ్య గారు రోజు ఫోన్ చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఆయన ఢిల్లీలో క్షేమంగా ఉన్నారు. ఇవాళ్ళ రేపో ఇంటికొచ్చేస్తారు. అప్పుడు మిమ్మల్ని పిలుస్తాం. మీ అనుమానం తీరే వరకు మా మావయ్యని చూసుకుని వెళ్ళండి. ఇక మీరు దయచేసి వెళ్ళండి. సింధు, ఆవిడ ఎందుకు పదే పదే ఈ విషయం నిజంగానే జరిగినట్టు చెప్తున్నారు? అదైతే నిజం కాదు కదా. నిజమైతే మావయ్య మీతో ఎలా మాట్లాడతారు అత్తయ్య? నిజమే. చంద్ర కాకపోతే నాతో ఎవరు మాట్లాడతారు? ఆవిడకి పిచ్చి పట్టింది. మొదటి నుంచి అంతే, ఏదో ఒకటి చెప్పి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. రే యష్, నువ్వు తన మాటలు అస్సలు పట్టించుకోకురా. నేను ఆవిడ మాటలు నమ్మడం లేదు, నువ్వు కూడా అస్సలు వినకు. నాన్నతో మనం రోజు మాట్లాడుతున్నాం కదా, అయినా 2 రోజుల్లో వస్తానని కూడా అన్నారుగా. ఈలోపు నువ్వు భూమి పూజకి ఏర్పాట్లు చేసుకో. ఈసారి మన కుటుంబం అంతా కలిసి చేసుకుందాం, సరేనా? రే, నువ్వింకా దిగులుగానే ఉన్నావేంట్రా? సింధుని చూడు ఎంత ధైర్యంగా ఉందో. నువ్వు పిచ్చివాడివిరా. నీ కన్ని నా పోలికలే వచ్చాయి. పైకి భీంకరంగా కనిపిస్తావు, కాని లోపలంతా డొల్లా. రేయ్, కొంచెం నవ్వరా. నవ్వరా.
నేను చెప్తున్నాను కదా, మీ నాన్నకి ఏమీ కాలేదు. ఆయన త్వరలోనే వచ్చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ముందే కన్న ప్రాణం కదిలిపోతున్నది, నల్లమపు ఇంగినంత కమ్ముకుంటున్నది. కదిలేని కదిలేని పసి ప్రాణం మనసుకి తగిలేని ఓ గాయం. సారీ యష్. కదిలేని పసి ప్రాణం మనసుకి తగిలేని ఓ గాయం. మామయ్య చనిపోయిన విషయం తెలిస్తే నువ్వేమైపోతావోనని ఆలోచించింది. వాడేమో తండ్రి చనిపోయాడనే విషయాన్ని గుండెల్లో దిగమింగుకుని నీతో చెప్పలేక క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి భూమి మీద ఎవ్వరికీ రాకూడదు. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను కొట్టనని చెప్పాను కానీ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వనని చెప్పానా? అలా చిన్న పిల్లాడిలాగా ఏడుపు మొహం పెట్టుకుని చూడకో. ఈ ట్రీట్మెంట్ తర్వాత నువ్వు ఉండవు. అంటే నా ఉద్దేశం ఇలా ఉండవు అని అర్థం. ఈ కరెంటు పెడితే ఖచ్చితంగా మెమరీ గుర్తొస్తుందా? పోనీ ఫస్ట్ నీ మీద ప్రయత్నం చేద్దామా? పర్లేదు, కానివ్వండి. మావయ్య, ఏమైనా గుర్తొచ్చిందా? 3, 2, 1. మావయ్య, ఏంటి రత్నం గారు, మా మావయ్య పలకటం లేదు. తనకేం కాలేదు కదా? గతం గుర్తొచ్చిందంటారా లేదా? ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటుంది. బ్రెయిన్ ఇప్పుడే యాక్టివ్ అయి ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇతను మనందరినీ గుర్తుపడతాడని నాకు నమ్మకం ఉంది. నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పేపర్లో ఏముంది? ఏం లేదురా, మీరు వెళ్ళి ఆడుకోండి. తాతయ్య ఉంటే మమ్మల్ని బాగా ఆడించేవారు నాన్న. ఇప్పుడు మాకు చాలా బోర్ కొడుతుంది. తాతయ్య ఎప్పుడు వస్తారు అసలు? అవును నాన్న, తాతయ్య వచ్చేటప్పుడు మాకు మంచి మంచి గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పు. రిషి శశి ఖచ్చితంగా తెస్తారు నాన్న.
మీరు అడిగినవన్నీ తెస్తారు. మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. అలాగే అమ్మా. బాధని మింగడం నీళ్ళనెలా నే ఓదార్చడం. పిల్లలు కూడా వాళ్ళ తాతయ్య గురించి అడుగుతున్నారు సింధు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. తండ్రి లేడు అనే నిజాన్ని గుండెల్లో దాచుకుని వస్తాడనే అబద్ధం చెప్పడం నా వల్ల కావట్లేదు. ఇన్నాళ్ళు నువ్వు ఎలా భరించవు సింధు? నా పరిస్థితే ఇలా ఉంటే రేపొద్దున అమ్మకి ఈ నిజం తెలిస్తే ఆవిడంత బాధపడుతుందో అని భయంగా ఉంది సింధు. ఎందుకే యశ్ అంతలా కుమిలిపోతున్నాడు? దీన్ని చూసి. ఏమిటే ఇది? మావయ్య ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారు భాగ్యం, కానీ చెక్ ఇన్ అవ్వలేదు. ఈరోజు ప్యాసింజర్స్ లిస్ట్లో మావయ్య పేరొచ్చింది. అది చూసి యశ్ కుమిలిపోతున్నాడు. అంటే ఆ టికెట్ బుక్ అయింది కాబట్టి మావయ్య ఢిల్లీ వెళ్ళారని అత్తయ్యని నమ్మించి మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ కాగితమే ఇప్పుడు మన అబద్ధానికి ఏకైక ఆధారం. ఒక విధంగా ఆ టికెట్ మన మంచికే ఉపయోగపడింది. కానీ యష్ని చూస్తుంటేనే భయం వేస్తుంది సింధు. దమయంతి కన్నా ముందు వీడే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. కన్న తండ్రి కడసారి చూపు కూడా దొరకలేదన్న బాధ వాణ్ణి లోపల నుండి పిండేస్తుంది. నాకు అదే భయంగా ఉంది భాగ్యం. యశ్ ఇలా అయిపోతే అత్తయ్య పరిస్థితి ఏంటి చెప్పు? మనకే ఎందుకే ఎంత న్యాయం జరిగింది? మధు, నువ్వేం బాధపడుకో. ఏ మగడా, ఇట్రా. సందు దొరికితే చాలు ఎల్లి దూరిపోతా. ఏ అవకాశం వచ్చినా వదలవా? అది కాదే, మధు బాధపడుతుంటే ఓదారుస్తున్నా. నీ ఓదార్పు యాత్ర ఇప్పుడేం అవసరం లేదులే. మావయ్య, ఏమన్నా మాట్లాడు మావయ్య. నోట్లో ఖర్చు ఉంటే ఎలా మాట్లాడతాడు మధు? మావయ్య, మీకన్నీ గుర్తొచ్చాయా? అమ్మా మధు, ఏమయ్యా పొలిటీషియన్? మావయ్య, మీకన్నీ గుర్తొచ్చాయా? రత్నం, అన్నీ గుర్తొచ్చాయి. నువ్వు గుర్తొచ్చావు, ఈ పొలిటీషియన్ గుర్తొచ్చాడు, ఈ రత్నము గుర్తొచ్చింది, మన బంగారము గుర్తొచ్చింది. నిజమా మావయ్య? నిజం. నాకిప్పుడు చాలా బలం వచ్చినట్టుంది మావయ్య. ఆ రోజు ఏదో రహస్యం ఉంది అన్నావు.
అదేంటి మావయ్య? అది చిన్న రహస్యం కాదమ్మా, మన జీవితాలనే మార్చేసే పెద్ద రహస్యం. అదే నేను నీతో చెప్పాలనుకున్నాను. ఇప్పుడు చెప్పు మావయ్య, ఏంటది? అయ్యో, వీడికి మొత్తం అంతా గుర్తొచ్చేసినట్టుంది. సింధు వీడి దగ్గర నిజం బయటికి రాకూడదని అంది. ఆ నిజం ఏమై ఉంటుంది? చెప్పు మావయ్య, ఏంటది? చెప్పు మారుతిరావు. చెబుతా. అది చెప్పడానికే ఈ భూమి మీద నాకు ఇంకా నూకలు మిగులున్నాయి. ఎక్కడికయ్యా? మారుతిరావు, అన్న ఆటో ఆపన్నా. మావయ్య గతం మర్చిపోయాడు సరే, నన్ను చూడగానే గుర్తుపడతాడా? మావయ్య మావయ్య మావయ్య